వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత క్లాస్‌లో మనం విపత్తు నిర్వహణలో యూనిట్ 2లో భాగంగా అంతర్జాతీయ సంస్థల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు యూనిట్ 2 విపత్తు నిర్వహణలో జాతీయ సంస్థల గురించి తెలుసుకుందాం. నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ జాతీయ సంస్థలు. మొదటి దశ వచ్చేసి అంటే ఎప్పుడు 1937 సంవత్సరం బీహార్ భూకంపాన్ని ఆధారంగా చేసుకొని 37 నుంచి 1930 నుంచి 2004 వరకు మొదటి దశగా పేర్కొంటారు. 1937 సంవత్సరంలో బీహార్‌లో భూకంపం సంభవించిన తర్వాత బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఒక సెంట్రల్ రిలీఫ్ కమిషన్ ఏర్పాటు చేసింది. వారు ఈ సెంట్రల్ రిలీఫ్ కమిషన్ వారు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, అలాగే నగదు బదిలీ, ఫుడ్ సప్లై, ఫుడ్ ఫర్ వర్క్ లాంటి చర్యలు చేపట్టారు. అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ ని ఏర్పాటు చేశారు. 1997 సంవత్సరంలో ఆజడ్ కోసం ఏర్పాటు చేసిన జేసీ పంత్ కమిటీ మొత్తం 31 వైపరీత్యాలను గుర్తించింది. జేసీ పంత్ కమిటీ మొత్తం 31 వైపరీత్యాలను గుర్తించింది. వాటిలో ముఖ్యంగా కరువు దుర్భిక్షం అనేది వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. మిగిలిన వాటిని హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించింది. మొదటి దశ వచ్చేసి 1930 నుంచి 2004 వరకు. ఇప్పుడు రెండో దశ గురించి తెలుసుకుందాం. రెండో దశ వచ్చేసి 2004 డిసెంబర్ 26 నుంచి అంటే ప్రస్తుతం వరకు. 2004 సంవత్సరం డిసెంబర్ 26న ఇండోనేషియా సునామీ తర్వాత భారత ప్రభుత్వం అనేది 2005 సంవత్సరంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 2004 డిసెంబర్ 26 తర్వాత జరిగిన పరిణామాలను ఉద్దేశించి తీసుకురావడం జరిగింది. 2004 ముందు ప్రభుత్వం అమలు పరిచే విపత్తు నిర్వహణ కార్యక్రమాలన్నీ 2004 ముందు ప్రభుత్వం అమలు పరిచే విపత్తు నిర్వహణ కార్యక్రమాలన్నీ లోపభూయిష్టంగా ఉండేవని తెలుస్తుంది. అందువల్లనే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ను తీసుకొచ్చారు. ఈ లోపాలను సవరణ చేస్తూ ప్రభుత్వం అమలు పరిచే విపత్తు నిర్వహణ కార్యక్రమాలన్నిటిని లోపభూయిష్టంగా ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ లోపాలను సవరణ చేస్తూ అమెరికా, జపాన్ అభివృద్ధి చెందిన దేశాలు మరియు అవి అమలుపరుస్తున్న ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం 2005 మే 20న జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని చేయడం జరిగింది. భారత ప్రభుత్వం 2005 మే 20న జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని చేశారంటే అమెరికా, జపాన్ అభివృద్ధి చెందిన దేశాలు అమలు పరుస్తున్న ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం 2005 మే 20న జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని చేయడం జరిగింది. అయితే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అనుసరించి విపత్తులు సమగ్ర నిర్వహణ కోసం 2005 సంవత్సరం మే 30న ప్రధానమంత్రి చైర్మన్గా ఒక కార్యనిర్వహణ ఉత్తర్వు ద్వారా జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. 2005 డిసెంబర్ 23 నుంచి జాతీయ విపత్తు నిర్వహణ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. ఎన్డీఎంఏ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. ఎన్డీఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఎన్డీఎంఏ కార్యాలయం పేరు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క కార్యాలయం పేరు విజయ్ భవన్. ఎన్డీఎంఏ నిర్మాణం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉన్నదంటే ఫస్ట్ ప్రధానమంత్రి కింద సెక్రటరీ అంటే కార్యదర్శి ఉంటాడు. కార్యదర్శి కింద జాయింట్ సెక్రటరీ వీళ్ళు 5 ఉంటారు. జాయింట్ సెక్రటరీ కింద అడ్వైజర్ ఉంటారు. వీళ్ళు 14 మంది. అడ్వైజర్ కింద నామినేటెడ్ సభ్యులు ఉంటారు 12 మంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ క్రింది సంస్థలు పనిచేస్తున్నాయి. ఆ సంస్థలు ఏంటంటే ఎన్ఈసి అంటే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే జాతీయ కార్యనిర్వాహక మండలి. ఈ జాతీయ కార్యనిర్వాహక మండలికి హెడ్ గా ఎవరు ఉంటారంటే హోమ్ సెక్రటరీ ఉంటారు. ప్రస్తుతం ఎవరంటే అజయ్ భల్లా. ఇందులో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ముఖ్యంగా వ్యవసాయం, విద్యుత్, అణుశక్తి, గ్రామీణాభివృద్ధి, రక్షణ, శాస్త్ర సాంకేతికత, తాగునీటి సరఫరా, అంతరిక్షం, టెలికమ్యూనికేషన్, పర్యావరణ, అడవులు, పట్టణాభివృద్ధి, ఆర్థిక ఖర్చు అంటే జనవరులపై ఆర్థిక ఖర్చు, ఆరోగ్యం కార్యక్రమాలపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చేసిన విధి విధానాలు, చట్టాలు దేశ స్థాయిలో అమలు చేస్తుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో చేసిన చట్టాలు, విధి విధానాలన్నింటినీ జాతీయ కార్యనిర్వహణ మండలి దేశ స్థాయిలో అమలు చేస్తుంది. కార్యనిర్వహణ మండలి అనేది ఎన్డీఎంకు అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సలహాలు కూడా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐడిఎం నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ. 1900 దశకాన్ని ఐక్యరాజ్య సమితి
అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించిన నేపథ్యంలో 90 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అనేది అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించిన నేపథ్యంలో 90 సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీ నందు జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏర్పాటు చేశారు? ఢిల్లీ నందు ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1990 సంవత్సరంలో. ఎవరి సిఫార్సుల మేరకు? ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిఫార్సుల మేరకు ఢిల్లీ నందు జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేసింది. ఎన్ఐడిఎం నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అనేది గతంలో ఎన్డిఎంసిగా ఉండేది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ డిసాస్టర్ మేనేజ్మెంట్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకి హెడ్గా ఎవరు ఉంటారంటే హోమ్ మినిస్ట్రీ ఉంటారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ యొక్క ముఖ్య విధి ఏంటి అంటే ప్రధానంగా ఇది రీసెర్చ్లకు సంబంధించి, అలాగే విపత్తు నిర్వహణకు సంబంధించిన పరిశోధనలు, అలాగే గ్రంథాలు తయారు చేయడం, అలాగే విద్యకు సంబంధించిన కోర్సులను నిర్వహించడం, సెమినార్లను నిర్వహించడం, అంటే విపత్తులకు సంబంధించిన సెమినార్లను నిర్వహించడం, పరిశోధన పత్రాలను పుస్తకాలను ప్రదర్శించడం, అంటే పరిశోధనకు సంబంధించి విపత్తు నిర్వహణకు సంబంధించి విపత్తు నిర్వహణ కోసం పరిశోధన కోసం పత్రాలను పుస్తకాలను ప్రచురించడం వంటి విధులను ఎన్ఐడిఎం నిర్వహిస్తుంది.